మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్లు పట్టణంలో ఈరోజు సిపిఐ ఎమ్మెల్యే నూడెంక్స్ పార్టీ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ గారికి శ్రీనివాసరెడ్డి గారికి గుంతకల్లో ఉన్నటువంటి పెట్రోల్ పంపులు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వాహనాలకు స్కూటర్లు కానీ జీపులు కానీ ఆటోలకు కానీ ఇలాంటి వెహికల్స్కు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కానీ అదేవిధంగా డీజిల్ కానీ పడుతుంటే 1 లీటర్కు 1 పాయింట్ తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా 10 లీటర్లు కొట్టించుకుంటే 1 లీటర్ తీసేయడం జరుగుతుంది. ఈ విషయాల మీద ప్రజలు అక్కడ ఉన్నటువంటి పంపు పడుతున్నటువంటి కార్మికులతో వాదనలకు దిగడం జరుగుతుంది, ఘర్షణలకు దిగడం జరుగుతుంది. గట్టిగా నిలదీసే అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా ఉన్నటువంటి సిబ్బంది అంతా వచ్చి వాళ్ళ మీద దాడులు చేయడానికి కూడా సిద్ధమై వాళ్ళ మీద ప్రవర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పౌర సరఫరాల అధికారులు కానీ లేకపోతే తూనికల కొలతల అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి అవినీతి అక్రమాలు కూడా విచ్చలవిడిగా చేస్తున్నటువంటి కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా నిద్రామత్ర వ్యవస్థలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ విధంగా ఒక రకంగా అధికారులే వాళ్ళకు పెట్రోల్ బంకుల అవినీతి అక్రమాలకు పాల్పడడానికి ఒక రకంగా స్వేచ్ఛ కల్పించడం జరుగుతుంది. దీన్ని అరికట్టమని చెప్పి ఈ పొద్దు మెమరాండం జరిగింది. ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వాటి బంకుల మీద నీటి మీద విచారణ జరిపి ఆ బంకులు సీజ్ చేసి గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ వాళ్ళని కోరుతున్నారు. అంతేకాకుండా ఈ పెట్రోల్ బంకుల గతంలో చిప్స్ వేసి ఇది చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటిది అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడైతే కన్నా పంపులో ఉన్నటువంటిది ఏదైతే పంపు ఒత్తి వేయడం జరుగుతుంది, ఆ పంపులోనే ఒక రకంగా అవినీతికి పాల్పడడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి తగ్గించి పెట్రోల్ నింపడం జరుగుతుంది. అయితే ఇవన్నీ యథేచ్ఛగా రోజు జరుగుతున్నటువంటి రోజు అధికారులు వాళ్ళు వెహికల్స్ కూడా ఇది చేస్తున్నారు కానీ ఇంకోటి కానీ సందర్శిస్తున్నారు కానీ ఎక్కడ వాటిని అరికడదామనేటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. ఈ అధికారులకు అందరికీ కూడా నెలవారీ మామూలు ముడుతున్నాయి కాబట్టి వీటిని పట్టించుకోకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అధికారులకు ఇంత పెద్ద ఎత్తున అవినీతిగా పాల్పడుతున్న కనీసం చర్యలు తీసుకోవడం అంటే దాని అర్థం ఏమనేది కూడా ప్రజలు గ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దాని మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి గవర్నమెంట్ అధికారులను హెచ్చరిస్తున్నాం.